హాయ్ హలో నమస్తే అందరికి అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ రాజ్ సైద్ లాక్స్ యూట్యూబ్ ఛానల్. సో నేనైతే ఈరోజు మళ్ళీ మంచి గ్యాడ్జెట్తో మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు మీకు ఈ వీడియోలో ఏం తెలియజేయబోతున్నానంటే మీ ముందుకైతే ఈరోజు తెచ్చానండి 3 పిన్ 3 వే యూనివర్సల్ ప్లగ్ విత్ ఇండివిజువల్ స్విచ్ అనమాట. ఇదైతే మీకు నేనైతే అన్బాక్స్ చేసి ఇది ఎలా వర్క్ చేస్తుందో మీకైతే చూపించబోతున్నాను. మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి చూడండి. అలాగే నా ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్నట్టు కనుక నా ఛానల్ వెంటనే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆల్ మీద క్లిక్ చేయండి. సో మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. అయితే సో మనకైతే ఇది చిన్న స్మార్ట్ ప్లగ్ అనమాట, యూనివర్సల్ ప్లగ్ అనమాట. ఇదేం లేదు, ఇదిగోండి మామూలుగా ఇదే చూపిస్తాను. దీని ముందు చూసే ముందు లోపల ఒకటి వచ్చింది. ఈ కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ అలాగే యూజర్ మాన్యువల్ కూడా వచ్చింది. దీంట్లో యూజర్ మాన్యువల్ కూడా దీంట్లో చూసుకుని 3 పిన్ అనమాట. ఇది అయితే యూనివర్సల్ ప్లగ్ అనమాట. ఇది అయితే మనకి అన్ని ప్లగ్స్ కూడా మనం అయితే దీంట్లో ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట. ఇది దీంట్లో మన సో ఇదైతే మనకి 2 ఇయర్స్ వారంటీ వస్తుంది అనమాట. ఆల్రెడీ ఇక్కడ మనకి ఒక విజిటింగ్ కార్డు కూడా వచ్చిందన్నమాట. ఇదేంటంటే ఈ కంపెనీకి సంబంధించిన విజిటింగ్ కార్డు అనమాట. ఆల్రెడీ ఇక్కడ వాట్సాప్ నెంబర్ కూడా వచ్చింది. ఈ వాట్సాప్ నెంబర్ సపోర్ట్ చేస్తే కనుక మనకి దీనికి వారంటీ సపోర్ట్ చేసుకోవడానికి ఇక్కడ విజిటింగ్ కార్డు కూడా వచ్చిందన్నమాట. ఇదైతే 2 ఇయర్స్ వారంటీతో వస్తుంది. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా యూనివర్సల్ ప్లగ్ అనమాట. ఇది మనకి ఇక్కడ మామూలుగా మనం ఇంట్లో ప్లగ్ బాక్స్లు అయితే యూజ్ చేస్తుంటాం. మనము ఆ ప్లగ్ బాక్స్ యూజ్ చేసినప్పుడు మనకైతే చాలా పెద్దగా వస్తుంది. 1 2 3 4 అయితే వరుసట్టే ఉంటాయి. అలాంటివి అయితే మనం యూజ్ చేస్తున్నాం ప్రజెంట్. ఇదైతే సేమ్ అలాంటిదే కానీ దీనికి స్మార్ట్గా వచ్చిందన్నమాట. చిన్నది మనకి ఎక్కడికైనా సరే క్యారీ చేయడానికి ఈజీగా ఉండడం కోసం అయితే చాలా బాగుంటుంది అనమాట. ఇది ఆల్రెడీ మనకి ఇక్కడ ఈ పక్కన ఒకటి వచ్చింది, ఈ పక్కన ఒకటి వచ్చింది, అలాగే మనకి టాప్లో ఒకటి వచ్చింది అనమాట. ఇలాగా 3 ప్లగ్స్ అయితే వచ్చినాయి మనకి చుట్టూరు కూడా. అలాగే మనకి ఇప్పుడు ఇది మనం 3 పిన్ ప్లగ్ యూజ్ చేసినప్పుడు మనం అయితే వన్స్ ఒకసారి అయితే మనం ఒక స్విచ్ ఆన్ చేస్తే ఈ 3 వర్క్ చేస్తాయి. ఈ 3 వర్క్ చేస్తాయి. మనం ఒకసారి ఆఫ్ చేస్తే ఈ 3 కూడా ఆఫ్ అయిపోతాయి అనమాట. ఇది అలా కాకుండా మనకి ఏ ప్లగ్కి ఏ స్విచ్ కావాలన్నది అయితే ఇక్కడ మనకైతే 3 ప్లగ్స్ అయితే 3 స్విచెస్ అయితే ఇచ్చారు. ఈ రైట్ సైడ్ కావాలంటే కనుక మనకి ఇది, అలాగే లెఫ్ట్ సైడ్ కావాలంటే ఇది, టాప్లో కావాలంటే ఇది, అలాగా 3 స్విచ్లు అయితే ఇచ్చారనమాట. మనకి ఏ స్విచ్ కావాలో ఆ స్విచ్ని మనం అయితే ఇక్కడ ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. అలాగే ఇదైతే 5 యాంప్స్ అనమాట సపోర్ట్ చేస్తుంది. ఇది 5 యాంప్స్ వరకు సపోర్ట్ చేస్తుంది అనమాట. అంటే 5 యాంప్స్ అంటే మనకి దీనికి కంప్యూటరు, టీవీ అలాంటివి మనం అయితే యూజ్ చేసుకోవచ్చు. మనం దీనికైతే ఏసీ కానీ మోటార్ కానీ అయితే దీన్ని కనెక్ట్ చేయకూడదు అనమాట. ఇదైతే పాడైపోద్ది అనమాట, పని చేయదు. వాటికి అయితే సపోర్ట్ చేయక మనకైతే ఇది మనకి 5 యాంప్స్ వరకు సపోర్ట్ చేస్తుంది కాబట్టి 250 వోల్టేజ్ వరకు సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇది 5 యాంప్స్ వరకు సపోర్ట్ చేస్తుంది కాబట్టి మ్యాక్సిమం మనం అయితే దీనికి 5 యాంప్స్ ఇచ్చారు కాబట్టి దీనికైతే 4 యాంప్స్ వరకు మనం అయితే లోడ్ వేసుకోవచ్చు అనమాట. అలాగే సింపుల్గా మనకైతే ఇది ఎక్కడికైనా ఊరు వెళ్ళినప్పుడు మనకి ట్రైన్లో ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఒకటే బోర్డు ఇస్తారు. ఆ బోర్డు ఇచ్చినప్పుడు మనమైతే ఒకరి తర్వాత ఒకరు పెట్టుకోవడానికి అయితే మనం ఎదురు చూస్తుంటాం. అలా చూడడానికి ఉండకుండా మనకి ఇక్కడ ఈ ప్లగ్ అన్నది మనం ఈజీగా క్యారీ చేసుకుని కూడా తీసుకెళ్తే కనుక ఎక్కడికైనా సరే మనం ఇది ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. మనకి అప్పుడు ముగ్గురం కూడా ఒకసారి మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అలాగైతే చాలా బాగుంటుంది ఇది. అలా ఎప్పుడన్నా ఊరికి వెళ్ళినప్పుడు మనకైతే ఉపయోగపడుతుంది ఇది. దీని కాస్ట్ అయితే 350 రూపీస్ అనమాట. ఆల్రెడీ ఇది 2 ఇయర్స్ వారంటీతో కూడా వస్తుంది. మీకు ఎవరికైనా కావాలంటే కనుక నేనైతే దీన్ని లింక్ని మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఎవరైనా కావాలంటే తీసుకోండి దీన్ని. ఇదైతే నేను అమెజాన్లో తీసుకున్నాను 350 రూపీస్కి. ఇదైతే చాలా చాలా బాగుంది ఇది. ఇదైతే మీకు ఇక్కడ ఇండికేటర్స్ కూడా ఉన్నాయి. ఒకసారి మీకైతే ఆన్ చేసి చూపిస్తాను. ఇదిగోండి స్విచ్ బోర్డుకి ఫిట్ అవుతుందా ఫిట్ అవ్వట్లేదు అని అయితే మీరు అందరూ అనుకోవచ్చు. మామూలుగా దానికోసమే నేను చూపిస్తున్నాను. ఇక్కడ ఇదిగోండి మనకి బోర్డు ఉంటుంది కదా, మన బోర్డు ఉన్నప్పుడు మనకైతే ఇక్కడ కరెక్ట్గా సెట్ అయిపోయింది. చూసారుగా మన బోర్డుకి స్విచ్ బోర్డుకి ఇలా సెట్ చేసుకుంటే మన స్విచ్ బోర్డుకి ఇలా సెట్ చేసుకుంటే ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఈ ఆఫ్లో ఉన్నాయి ప్రజెంట్. మనకి రైట్ సైడ్ కావాలంటే రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ కావాలి లెఫ్ట్ సైడ్ అయితే పెట్టుకోవచ్చు. ఇదిగోండి స్విచ్ ఆన్ చేస్తే మనకి ఇక్కడ ఇండికేటర్ కూడా వెలుగుతుంది. మనకి ఏ పక్కన ఏ ప్లగ్ ఆన్లో ఉందన్న తెలుసుకోవడం కూడా ఇండికేటర్ అయితే ఆన్లో ఉంది. ఇక్కడ సెకండ్ కూడా అలాగే 3కి 3కి కూడా 3 ఇండికేటర్లు వచ్చినాయి అనమాట. అలా చాలా బాగా ఫిట్ అవుతుంది అనమాట. ఇలాగా మనకి ఇది చూసారు కదా, ఇదే మనం యూజ్ చేస్తుంటాం మన ఇంట్లో. నేను కూడా ప్రజెంట్ అయితే ఇదే యూజ్ చేస్తున్నాను. కాకపోతే ఇప్పుడు చూసారు కదా దీనికి ఎంత తేడా ఉందో. మనకి లెంత్ కూడా చాలా స్మార్ట్గా ఉందన్నమాట. ప్లగ్ యూనివర్సల్ ప్లగ్ ప్లస్ స్మార్ట్ కూడా ఉంది. మనకి చిన్నగా ఎక్కడికైనా క్యారీ చేయడానికి ఈజీగా ఉండడం కోసం అయితే ఇదైతే చాలా బాగుంటుంది అనమాట. అలాగే
అలా పెట్టుకోవచ్చు మనము. అలాగే దీనికైతే బ్యాక్ సైడ్ ఒక ఫ్యూజ్ కూడా వచ్చారు మనకి. ఎప్పుడన్నా ఏదైనా ఫాల్ట్ కరెంట్ వస్తే కనుక ఫ్యూజ్ పోవడం కోసం ఇక్కడ మనకి ఒక ఫ్యూజ్ కూడా వచ్చింది కింద. ఇదిగోండి, ఒక ఫ్యూజ్ కూడా వచ్చింది ఆల్రెడీ మనకి. ఇక్కడ ఈ ఎలక్ట్రికల్ షాప్లో దొరుకుతాయి అనమాట ఈ ఫ్యూజెస్. ఈ ఫ్యూజెస్కి ఇక్కడ మన ఫ్యూజు 13 amps వరకు సపోర్ట్ చేస్తుందండి ఇది ఫ్యూజు. మనకి ఫాల్ట్ కరెంట్ ఎక్కువ వచ్చినప్పుడు అయితే ఎక్కువ వస్తుంది కాబట్టి ఈ ఫ్యూజ్ అయితే 13 amps వరకు సపోర్ట్ చేస్తుంది అనమాట. ఫ్యూజ్ వస్తే కనుక మనకైతే ఈ ఫ్యూజులు ఎలక్ట్రికల్ షాప్లో దొరుకుతాయి, అవైలబుల్గా ఉంటాయి. ఈ ఫ్యూజులు తీసుకుని మనం అయితే 2-3 దగ్గర పెట్టుకుంటే ఎప్పుడైనా పోతే కనుక మనం అయితే ఈజీగా పెట్టేసుకోవచ్చు. ఆల్రెడీ దీనికైతే ఫ్యూజ్ పెట్టుకోవడానికి ఒక ట్రే కూడా వచ్చింది. ఈ ఫ్యూజ్కి చక్కగా మనం వేసుకుని మనం దీంట్లో పెట్టేసుకుంటే మళ్ళీ మనకి పవర్ అనేది వచ్చేస్తుంది ఈజీగా. దీనికైతే 2 years వారంటీ ప్లస్ ఇలాగ ఫ్యూజ్ సెక్యూరిటీ, అలాగే 3 స్టిచెస్, చాలా 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 మనకి ఫీచర్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఆల్రెడీ మనకి ఏమన్నా పిల్లలు ఏమన్నా పెట్టేస్తే కనుక క్లోజ్డ్ సర్క్యూట్ కూడా ఉంది ఇక్కడ. మనకి ఇక్కడ లోపల పెట్టేయడం లేదు, మనం ప్లగ్ పెడితేనే మనకి ఇదైతే లోపలికి వెళ్తుంది అనమాట. మామూలుగా మనం ఏళ్ళు పెట్టడానికి కూడా లోపలికైతే వెళ్తే క్లోజ్ అయిపోయి ఉంటాయి అనమాట. క్లోజ్ అయిపోయి ఉండి పిల్లలకు కూడా సెక్యూరిటీ కూడా ఉంటుందన్నమాట. ఇదైతే చాలా చాలా బాగుంది. నేనైతే తీసుకున్నాను, దీన్ని యూజ్ చేశాను కూడా, ఆల్రెడీ మీకు కూడా చూపించాను దీన్ని. సో మీకైతే ఈ వీడియో బాగా యూజ్ఫుల్గా ఉంటుందైతే నేను వీడియో చేయడం జరిగిందండి. ఈ వీడియో చూసిన తర్వాత ఇది మీకు కొనుక్కోవాలనిపిస్తే కనుక నేనైతే దీని లింక్ని మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. నేనైతే దీన్ని అమెజాన్లో తీసుకున్నాను. అమెజాన్ లింక్ని నేనైతే డిస్క్రిప్షన్లో పెడతాను. ఆ లింక్ క్లిక్ చేసుకుని మీరైతే ఈ స్మార్ట్ ప్లగ్ని అయితే మీరు కొనుక్కోండి. సో మీకైతే వీడియో నచ్చట్లేదు కనుక వెంటనే ఒక లైక్ కొట్టేయండి. అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్లో తెలియజేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్ట్ అయిన వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే కనుక నా ఛానల్ అయితే మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆల్ మీద అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.